కన్నిటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు ఆ అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. మిత్రమా, అబద్ధాలు అందంగా ఉన్నప్పుడు నిజాలు నమ్మలేకుండానే ఉంటాయి. నీకు అబద్ధాలు చెప్పేవారిని, మర్యాద ఇవ్వని వారిని, వారి అవసరాలకు వాడుకునే వారిని, నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారిని విమర్శించడం కన్నా వారికి దూరంగా మసులుకోవడం మనకెంతో మనశ్శాంతిని ఇస్తుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు. నీ పక్కన ఒక్కరు ఉండరు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు. నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు. నిజం ఎప్పుడూ కఠోరమే. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ రెండు స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనియవు. అసూయను జయించు, ఆనందంగా జీవించు. ఇతరులను పోల్చుకుంటూ బ్రతికితే తప్పవు కష్టాలు. నేర్చుకుంటూ సాగితే లభిస్తాయి సుఖాలు. నిన్ను నువ్వు సరిదిద్దుకో, జీవితాన్ని గొప్పగా మలుచుకో. అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీ కష్టం ఎప్పుడు మోసం చెయ్యదు. నీ కష్టాన్ని నమ్ముకో, గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్నవారే ఒడ్డుకు చేరుతారు. నీ మనసును ఏదైతే తీవ్రంగా బాధిస్తుందో అదే నీ మార్పుకు ప్రధాన కారణమవుతుంది. మిత్రమా, జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పు ఎత్తి చూపేవారు కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు. ఎదుటివారితో పోటీ వద్దు. నిన్నటి నీకన్నా ఇవాళ నువ్వు ఎంత మెరుగయ్యావు అనేదే నిజమైన ఎదుగుదల. పిరికితనం గడ్డిపరకను చూసి కూడా భయపడుతుంది, కానీ ధైర్యం అగ్నిపర్వతం బద్దలైనా గంభీరంగా ఎదుర్కొని నిలబడుతుంది. మనల్ని ఒకరు ఎప్పుడూ కోప్పడుతున్నారు, అది చెయ్యకు, ఇది చెయ్యకు, అలా ఉండు, ఇలా ఉండు అని అంటుంటే వాళ్ళకి మనమంటే ఇష్టం లేదేమో అనుకుంటాం. కానీ మనమంటే ప్రాణం కనుకనే మన కోసం అంతలా ఆలోచిస్తారు. నా అనే భావన ఉంటుంది మనపై. అందుకే జాగ్రత్త చెప్తారు. వాళ్ళు ఏది చేసినా మన మంచి ఆనందం కోరుకుంటారు. అది అర్థం చేసుకుంటేనే వాళ్ళ ప్రేమ అర్థమవుతుంది. డబ్బులు పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే అదే మన జీవితంతో ఆడుకుంటుంది. మనల్ని చులకనగా చూసే వాళ్ళను ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయాలతో కొట్టాలి. వాళ్ళ అహం మీద. మనకు ఒక సలహా ఇస్తున్నారు అంటే మనకన్నా వాళ్ళు గొప్ప అని కాదు. అలాంటి తప్పులు మనకన్నా ముందే వాళ్ళు చేసి చూసి నష్టపోయారని అర్థం. ఏది భయపడుతూ చేయకూడదు. ఒకవేళ ఓడిపోయావా మళ్ళీ ప్రయత్నించాలి. గెలిచావా ఇంకొకరి విజయానికి సహాయపడాలి.
సాధారణ వెదురుకర్ర కృష్ణుని చేతిలో చేరి మురళిగా మారింది. నువ్వు ఎంత సామాన్యుడివైనా పర్వాలేదు. నువ్వు చేసే పనిలో ప్రాణం పెడితే నీ జీవితం కూడా ఒక అద్భుతంగా మారుతుంది మిత్రమా. కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ సరిగ్గానే ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ మనసులో మాత్రం ఎవరికీ కనిపించని యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలకు ఓర్చుకోవాలి. మనిషి గొప్పవారు కావాలంటే అవమానాలు తట్టుకోవాలి. దెబ్బలు ఓర్చుకుంటేనే రాయి శిల్పం అవుతుంది. కష్టాలు తట్టుకుంటేనే జీవితం గొప్పది అవుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. లక్ష్యం వైపు అడుగులు వేగంగా సాగాలి. ఆలస్యం చేయకుండా నమ్మకంతో ప్రతి క్షణాన్ని వాడుకోవాలి. లోకం నిన్ను ఎలా చూస్తుందన్న దానికంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది ముఖ్యం. నీ సంతోషానికి వేరొకరి ఆమోదం అవసరం లేదు. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగుపాము అవుతుందట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళే మన సమయం బాగలేనప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవ్వరూ రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. ఓడిపోతే ప్రయత్నం చాలలేదు అంటారు, గెలిస్తే అదృష్టం కలిసి వచ్చింది అంటారు, ఆగిపోతే పిరికితనం అంటారు, దూసుకెళ్తే పొగరు అంటారు. లోకం మాటల కంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే గొప్పది మిత్రమా. కష్టాలు ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మన అమాయకత్వం మిత్రమా. జీవితంలో ఆనందాన్ని అందించే ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపు చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది మిత్రమా. అందరి జీవితాలు ఒకేలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ కూర్చోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళు మిత్రమా. ఒక్కసారి ఆలోచించు, ఉన్నది ఒకే జీవితంలో కూడా సంతోషంగా బ్రతకడం లేదు అంటే ఎవరి కోసం నీ ఆనందాన్ని దూరం చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. మనకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నామనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం. ఇదే జీవితం. ఎదుటి వారికి నచ్చేలా మాట్లాడాలి అంటే ముందు ఏం మాట్లాడాలో అడిగి తెలుసుకోవాలి. మనకు తెలిసినట్టు ఏం మాట్లాడినా ఎదుటివారికి తప్పుగా కనిపిస్తుంది అంటే మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది.